నామంలో పరిశుద్ధత కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియ నా దేవుని బిడ్డలారా, నీలో నాలో పాపం ఉంది, కానీ ఆయనలో పాపం లేదని సవాలు విసురుతున్నాడు భూమికి. నాలో పాపం ఉందా, రుజువు చేయగలరా? ఏంటంటే ఒక స్త్రీ ఉంటుందండి, ఆ స్త్రీ మహాపాపం చేసింది, కానీ మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. ఏం కొట్టాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఆ స్త్రీ పరిగెత్తి 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 అలిసిపోయింది. అలిసిపోయి యేసుక్రీస్తు అక్కడ కూర్చొని ఉంటే ఆయన కాడకు పోయి ఆయన పాదాల మీద పడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల మీద పడి ఎందుకు కొడుతున్నారు అయ్యా? ఆ స్త్రీని ఎందుకు కొడుతున్నారు? ఆ బిడ్డని ఎందుకు కొడుతున్నారు మీరు? ఇవి పెద్ద పాపి. ఏంటంటే ఇవి పెద్ద పాపి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె రాళ్లతో కొట్టి చంపాలి. మంచిది నాయన, ఓకే, బాగానే ఉంది వ్యవహారం. పాపం చేసింది ఒకటే కాదండి, పురుషుడు కూడా చేసాడు, వాడిని కూడా కొట్టాలిగా రాళ్లతో. మరి వాడిని కొట్టరు. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీలో పాపం చేయని వాడు ఎవరు ఉంటే ఎవరైనా సరే మొదట రాయి ఆ పాప మీద వేయండి, ఆ స్త్రీ మీద వేయండి. హల్లెలూయా. చూసా, మొదట రాయి ఎవరైనా సరే పాపం చేయని వారు ఉంటే, మీలో పాపం లేని వాడు ఎవడైనా సరే ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా వేయండి అయ్యా, నేను కళ్ళతో చూస్తాను అనుకుంటాడు యేసయ్య. హల్లెలూయా. కానీ అక్కడ ఎవడికాడు మాట్లాడుతూ ఎవడికాడే అనుకుంటూ ఈయన కింద ఏదో రాస్తున్నాడు. యేసయ్య కింద ఏదో రాస్తున్నాడు. ఆ రాస్తుంటే అయ్యో మన పాపాలు ఏదో రాస్తున్నట్టుంది, మనం ఇక్కడి నుంచి పారిపోవటమే బెస్ట్ అనుకున్నారు. హల్లెలూయా. మనిషిలో పాపం ఉంది, మనిషి బ్రతుకులో పాపం ఉంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తులో పాపం అంటే తెలియదండి. పాపం అంటే తెలీదు అసలు ఏంటో ఆయనకి. కానీ అదీనే నిందిస్తుంటారు ఈ ప్రజలు కూడా. ఏంటో మరి ఈ పెద్దవారు, మనం ఇంకా బచ్చగాలు అండి, మనం ఎక్కడో ఉండేవాళ్ళం. పెద్ద నాయకులే, పెద్ద బోధికులే విమర్శిస్తుంటారు. హల్లెలూయా. ప్రియ నా దేవుని బిడ్డలారా, చదవమ్మ కీర్తన గ్రంథం. అదే యెహోవా యెహోవా ఎదుట భయము భక్తి ఉండాలి. ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకున్నావు, నీ కట్టె కాలంత వరకు ఏంటంటే, నీ కట్టె కాలంత వరకు ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలక? యేసయ్యకి లోబడి ఉండాలి. నీ కట్టె కాలంత వరకు, నీ శవము మట్టిలో పోయినంత వరకు ఏ అపవిత్ర మాట, అపవిత్ర పనులు మనము చేయాలి. హల్లెలూయా. దేవుని మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత నీ జీవితం ఎలా ఉండాలంటే నూతనమైనది. ఈ సంవత్సరం నూతన జీవితంలోకి, నూతన మార్గంలోకి మనం అడుగు పెట్టినాం కాబట్టి మనం ఎలా ఉండాలి? పవిత్రంగా జీవించాలి. మన మాటలు, మన చూపులు, మన చేష్టాలు, మన అలవాట్లు, మన కోరికలు, మన తలంపులు అన్నిటినీ కాల్చేయాలి. ఒకటి దాచిపెట్టుకొని రేపు తీసేద్దాంలే దీన్ని అనుకోకూడదు. నీలో చెత్త చెదారం అంతా తీసుకుపోయి ఇల్లు చిమ్మిన తర్వాత శుద్ధంగా ఏడబోయాలి, తగలబెట్టేయాలి. పేపర్ గీపర్ ఉంటాయి కదా, తగలబెట్టేసేయాలి.
నీ జీవితంలో ఇక్కడి నుంచి కొత్తది స్టార్ట్ అవ్వాలి. కొత్త మార్గం చూడాలి. కొత్తగా ఇప్పుడు దాకున్నది ఒక భక్తి, అది అటు ఇటు కాని భక్తి. ఇక మీదట నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుని యొక్క పాదాల కాడ ఉండాలి. దేవుని పాదాల కాడ నీవు ఒదిగి ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నిత్యము వాత్సల్యము చూపుతా నీకు. ఏంటంటే చదువు ఆ మాట. నాకు చాలా నచ్చిందండి వాగ్దానం అస్సలకి నాకు చాలా నచ్చేసింది. చదువు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యము కృపే, నీకు ఎప్పుడు కృపే. ఎప్పుడు కృప ఎలా ఉంటదంటే ఆయన పాదాల కాడ కూర్చొని ధూపం వేస్తుండాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఇంటికి యేసయ్య భోజనానికి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు పాపం. పిలుస్తుంటే ఎందుకు ఆ రోజు టైం దొరికింది, పోయారు. 2 అక్క చెల్లెళ్ళు, ఒక సహోదరుడు. ఏంటండి 2 అక్క చెల్లెళ్ళు, ఒక సహోదరుడు. సహోదరుడు చిన్నక్క యేసయ్య కాడ కూర్చున్నారు. పెద్దక్క యేసయ్య వచ్చిండని కంగారులో ఏంటండి వడలు చేద్దామా, ఏంటండి గారెలు చేద్దామా, జిలేబీ చేద్దామా, ఏం చేద్దామా ఆమెకు అర్థం కాక అన్ని కలిపి పెట్టుకున్నాడు. కలిపి పెట్టుకొని ఏది పొయ్యి మీద పెట్టాలో అర్థం కాక ఆమెకి యేసయ్యని తిడుతుంది. ఏమని తిడుతుంది? యేసయ్యా మరి అని నువ్వు ఆడు కూర్చొని పెట్టుకుంటే నేను ఒక్కదాన్ని పాకులాడాల్సి వస్తుంది, కాసంత పంపిరాదా, నువ్వు నేను జ్ఞాపకం లేదని నీకు అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు ఒక మాట, మార్తా మార్తా, ఎందుకు అనేక పనిలో నువ్వు నిమగ్నం అయిపోయావు? మరియమ్మ ఏం చేస్తుంది తెలుసు? ఇక్కడ యేసయ్య పాదాల కాడ కూర్చొని ఆయన చెప్పే వాక్యం వింటుంది. మీలాగా నిద్ర వస్తున్నా వింటున్నారు. నిద్ర వస్తున్నా వింటుండంటే అంటే దేవుడు మిమ్మల్ని పట్టుకునే ఉంటాను, దానికి అర్థం. హల్లెలూయా. ప్రియరా దేవుని బిడ్డలారా, మార్తా అనేక పనుల్లో నిమగ్నం అయిపోయింది. విస్తారమైన పనులు పెట్టుకుంది పాపం. విస్తారమైన పనులు పెట్టుకొని ఏది పొయ్యి మీద పెట్టాలో, ఏది వంట కార్యక్రమం చేయాలో ఆమెకు అర్థం కావట్లా. ఈ అర్థం కాని పరిస్థితిలో యేసయ్యని తిడుతుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఆ పిల్లని కూర్చొని పెట్టుకుంటే నేను ఒక్కదాన్ని చేయాలా, నేను ఒక్కదాన్ని చేస్తే మీరు తింటరా అన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తా అనే ఒక పనులలో నిమగ్నం అయిపోయింది. ఏం పనులు? పనికిరాని పనులు. వండుకోవటం తింటున్నా ఎవడు చూసాడు? హల్లెలూయా. వండుకునేది తినేది ఎవడు చూసాడంట. కానీ మరియమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఆయన చెప్పే మాట నెమర వేసుకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చెప్పే మాట, దేవుడు చెప్పే మాట నెమర వేసుకుంటుంది. తన హృదయంలోకి క్యాసెట్ ఎక్కించుకుంటుంది. లాజరు కూడా అంతే. లాజరు కూడా కూర్చోనండి పక్కన పాపం. ఇద్దరు ఆయన చెప్పే మాట నెమర వేసుకుంటున్నారు. ఈ మార్తే పనికిరాని పనులు పెట్టుకొని వాళ్ళు చేయాలో, గాలి చేయాలో, ఏం చేయాలో, ఏం పెట్టాలో ఆయనకి కంగారు. దైవజనుడు వచ్చాడు, మహా గొప్ప దేవుడు మన ఇంటికి వస్తే భూ పెట్టకపోతే ఎట్లా? ఏంటంటే రాత్రి ఆయన అల్లా, నేను మీ ఇంటికి వస్తే భూ పెడతారా పెట్టరా? పెట్టడా నీవుడని అంటాడండి.
అంటారా? ఎవరు అంటారు? పెట్టకపోయినా పెడతామని అంటారు. ఆయన వచ్చేలేదు, పాడు లేదు, కానీ ఏంటండి, అవునా కదా? ఆయన వచ్చేది లేదు, పాడు లేదు, అందరూ పెడతాం హల్లెలూయా అంటారు. పెడతానన్న వాళ్ళందరూ చేయలేపండి ఆయన అందరు చేయలేపా, హల్లెలూయా చెప్పా, వాళ్ళందరూ ఎలా పోతాడు? ఆయన పాడుగా, కానీ అడిగాడు హల్లెలూయా. కానీ మార్తా మరి ఏం చేశారయ్యా? ఒక్క రోజన్న రాయ్యా భోజనానికి, ఒక్క రోజన్న రాయ్యా అని బతిలాడితే పాపం ఎందుకు ఆ రోజు ఖాళీ దొరికింది యేసయ్యకి. సరే ఆడ దాకా పోయొద్దాం చెప్పారు కదా, పోయొద్దాం అని పోస్తే యేసయ్య కూర్చొని వాక్యం చెబుతుంటే శుద్ధంగా మరియమ్మ ఉంటుంది. ఈ మార్త ఏం చేయాలో అర్థం కాక వడ చేయాలా, గారెలు చేయాలా, జిలేబీ చేయాలా, కారా చేయాలా, ఏం చేయాలో. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, యేసయ్య వచ్చాడో ఏమి తెచ్చాడో, వరాలు తెచ్చుంటాడు ఆయన. ఏం తెచ్చాడు? ఫలాలు తెచ్చుంటాడు. ఫలాలంటే వాగ్దానాలు. హల్లెలూయా. ప్రియ నా దేవుని బిడ్డలారా, మనము ఉదయం లేచిన కానించి సాయంకాలం దాకా అనేక పనులు పెట్టుకుంటాం. మార్తలాగా, ఆ మార్తలాగా కృప పొందుకోలేము. హల్లెలూయా. మరి ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ కూర్చొని మంచిగా వాక్యం వింటుంది. వాక్యము పరలోకానికి పునాది. హల్లెలూయా. పరలోకానికి మార్గం వాక్యం. వాక్యము పరలోకానికి మార్గము, పరలోకానికి పునాది, నీ గృహానికి పునాది. వాక్యం వింటుంది మరియమ్మ, లాజరు మరియమ్మ. చాలా ప్రేమ కలిగి చెప్తున్నాడు ఆయన. అంతా అసలుకి ఎక్కడ ఏమేమి చెప్తున్నాడు, ఏమి మరుగుపడిన మర్మాలు కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉదయం లేచిన కానీ సాయంకాలం దాకా పరిగెత్తుతూ ఉంటాం. చాలల్లో, చెట్లల్లో, కట్లల్లో. ముళ్ళు కూడా అనుకోం. పరిగెత్తా గుచ్చుకున్న ముళ్ళు సాయంకాలం పిన్ని తీసుకుని, రే స్వామి కాళ్ళు ముళ్ళు తీరంటే వాడికి ఇక్కడ దీపోయి ఇంకో ఇక్కడ తెస్తున్నాడు. ఒక బొక్క అయితే ఇంక 4 బొక్కలు పెడుతున్నాడు. ఆడ కాదు ఏడ కాదు ఆడ. రేపు పొద్దున్న నడిచేటప్పుడు బురద పోయేదానికి ఇంక పెద్ద అయిపోతాయి. హల్లెలూయా కదండి, నిజమే కదా? అట్లా అనేక పనిలో మనం కూడా అంతేనండి. శుక్రవారం చర్చికి రారు, శనివారం చర్చికి రారు, గురువారం చర్చికి రారు. మా పని ఉంది. ఇక్కడ మార్త ఏం చేస్తుంది తెలుసా? మార్త పాపం పరిగెత్తి ఏం చేసింది పాపం? కృప పొందుకోలేకపోయింది. యేసయ్య అంటాడు, మార్త పనికిరాని పనులు రమ్మాయ్యే, వచ్చి వాక్యం అనొచ్చుగా. అయ్యా నువ్వు వస్తే ఇంటికి నీకు ఏది పెట్టాలో నాకు అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక పొయ్యి మీద కూడా పెట్టలా. బాండిలో హల్లెలూయా. పొయ్యి మీద కూడా పెట్టలా అమ్మ. ఏం చేసి పెట్టాలో, అసలు ఏం చేసి పెట్టాలనుకుందో మరి ఏమో. పొయ్యి మీద పెట్టకుండా అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఆ గిన్నె తోగుతుంది, ఈ గిన్నె తోగుతుంది, ఆ చీపురు తీసుకుని ఇక్కడ చెబుతుంది, అక్కడ చెబుతుంది, ఒక్కటి కూడా తేగల. మనమంతే. ఆడుంటే ఆ పనికి పోతుంది, ఏడుంటే ఈ పనికి పోతుంది. సాయంకాలం ఆ డబ్బులు వచ్చేది ఎంతో, సచ్చేది ఎంతో. అవి వచ్చినా కూడా ఎడిపోతాయి అర్థం కాదు. నిజమే కాదా? అవి వచ్చినా కూడా ఎడిపోతాయి అర్థం కాదు. కంటికి గడిపినట్టే ఉండి 700 600 అవి ఎడిపోయింటి అర్థం కావు. అంటే క్రమం లేని సంపాదన, అది క్రమం లేనిది. ఆ సంపాదనకి విలువ ఉండదు. భయభక్తులు కలిగి జీవించాలి. భయముతో భక్తితో దేవుని మందిరంలో మనం ఉంటే ఏముంటుంది తెలుసా? కృపాక్షేమాలు ఉంటాయి. అని చేసిన కష్టానికి ప్రతిఫలం 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. 1 రూపాయి పని చేస్తే 10 రూపాయలు